పల్నాడు జిల్లాలో జింక చర్మం కొమ్ములు కలకలం రేపాయి. ఈ నెల 22న బొల్లాపల్లి ప్రాంతంలో జింక చర్మాలు కొమ్ములు రవాణా చేస్తున్నారన్న సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలోనే బొల్లాపల్లిలో చుక్కల జింక చర్మం 20 కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో 6గురిని నిందితులుగా నిర్ధారించిన ఫారెస్ట్ అధికారులు బొల్లాపల్లికి చెందిన షేక్ మహబూబ్ సాహెబ్, వి వెంకట్రాజులు, తన్నీరు నరసింహారావు, గోగు నాగరాజును అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని, పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మేము బొల్లాపల్లి పరిసర అటవీ ప్రాంతాల్లో ఈ చుక్కల దుప్పి స్పాటెడ్ డీర్ చర్మం, అలాగే ఒక 20 స్పాటెడ్ డీర్ యాంట్లర్స్ కొమ్ములు, ఇవి కొంతమంది స్మగుల్ చేయటానికి ప్రయత్నిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ తోటి అటవీ శాఖ వెంటనే అలర్ట్ అయింది. సో వినుకొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అలాగే వారి సిబ్బంది స్పెషల్ టీమ్ ఫామ్ చేసి పూర్తిగా అక్కడ గస్తీ పెట్టడం జరిగింది. 4 అక్యూజ్డ్ మేము కస్టడీలోకి తీసుకుంటం జరిగింది. ఇంకొక 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు, దే ఆర్ అట్ లార్జ్, పరారీలో ఉన్నారు. సో మొత్తం 6గురిని అక్యూజ్ని ఈ చుక్కల దుప్పి చర్మం అలాగే ఒక 20 కొమ్ములు ఇల్లీగల్ ట్రేడ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, హంటింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద నేరం. సో దీనిలో భాగంగా 6గురు అక్యూజ్లో 4గురిని అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళని నర్సరావుపేట కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను చంపడంతో పాటు మాంసాన్ని తినడం, చర్మం, కొమ్ములను కలిగి ఉండటం నేరమని పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. జింక చర్మం, కొమ్ముల వ్యవహారంలో ఓ హెడ్ కానిస్టేబుల్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. పరారీలో ఉన్న 2లో హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడని తెలిపారు. వారిలో ఒకరిని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని డిఎఫ్ఓ చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ విచారిస్తే ఈ ముఠా వెనుక ఎవరున్నారో తెలుస్తుందన్నారు. సో ముఖ్యంగా నేను ప్రజలకి ఒక అవగాహన ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నా. ఈ జింక చర్మాలు కానీ లేకపోతే కొమ్ములు కానీ ఇది కలిగి ఉండటం చాలా నేరం. జింకలకు సంబంధించిన మీట్ని కన్జ్యూమ్ చేయటం కూడా నేరం. సో కేవలం ఎవరైతే ఇది హంట్ చేస్తారో వాళ్ళకే శిక్ష పడుతుంది, ఇది పొందిన వారికి ఉండదని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. సో మా నోటీసులో ఎవరన్నా మీట్ని పొంది ఉన్న వాళ్ళు కన్జ్యూమ్ చేసిన లేకపోతే ఈ చర్మాలని కొనుగోలు చేసిన, కొమ్ముల్ని కొనుగోలు చేసిన వారందరూ కూడా ఈ నేరంలో భాగమవుతారు. వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. ఇమీడియట్గా స్విఫ్ట్గా యాక్ట్ చేయడం వల్ల 4గురు దొరికారు. మిగతా ఇద్దరు కూడా ఒకరైతే షార్ట్లీ మేము కస్టడీలోకి తీసుకుంటాం. 6th పర్సన్ వచ్చి అతను బెంగళూరులో అరెస్ట్ అయినట్టు మాకు ప్రిలిమినరీగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో వన్స్ అతన్ని మేము లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి అతను కూడా మా కస్టడీలోకి తీసుకుని. జింక చర్మాన్ని పూజా సమయాల్లో కూర్చోవడానికి, కొమ్ములను సంగీత పరికరాల తయారీకి వినియోగిస్తుంటారని డిఎఫ్ఓ రామచంద్రరావు తెలిపారు. జింకలను చంపి చర్మం, కొమ్ములు విక్రయించే వారితో పాటు వాటిని కొనుగోలు చేసిన వారు కూడా శిక్షార్హులవుతారని, అలాంటి వారికి 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని డిఎఫ్ఓ తెలిపారు. సో ఇందులో చూస్తే ఈ చుక్కల ఈ చర్మం దీన్ని యూజువల్గా ఈ ప్రార్థనలు, పూజా కార్యక్రమాల్లో కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు, షో పీసులుగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ స్పాటెడ్ డీర్ యాంట్లర్స్ కొమ్ముల్ని షో పీసులుగా, అలాగే కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లూట్స్ తయారీ దాంట్లో యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా అటవీ చట్ట కింద, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద చట్ట వ్యతిరేకం. సో ఇలాగ ఎవరన్నా చేసినా, వాళ్ళని యూజ్ చేసినా అందరూ కూడా శిక్షార్హులు. 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.